చాంపియన్ మూవీ రివ్యూ థియేట్రికల్ రిలీజ్ రన్ టైం వచ్చేసి 2 hours 49 minutes. రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ అయితే చెప్పాలంటే నరకం చేశాను బ్రో. వేరే లెవెల్ అంటే ఎలా ఉంటదంటే అరే ఎందుకు వచ్చా థియేటర్కి, అవసరమా మనకి ఇదంతా అన్నట్టు అనిపిస్తా ఉంటది. బుర్ర బాధే చెప్పాలండి, కొంచెం మా వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించింది థియేటర్లో. చూద్దాంలే మరి, ఇంకా టికెట్ డబ్బులు పెట్టాం కాబట్టి చూద్దాం, మరి రివ్యూ కూడా ఇవ్వాలి కాబట్టి చూశాను, కొంచెం కష్టమైనా చూశాను. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వెళ్తా ఉంటది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వెళ్దాం పర్లేదు, మనం చాలా సినిమాల్లో చూసాం అలాగే ఉంటది, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఏంటంటే సినిమాటోగ్రఫీ కొంచెం బాగుంటది. ఇంకా అదే ఉంటది, ఏముంటది అంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తెలిసిందే. తను హీరో ఇంగ్లాండ్ స్పోర్ట్స్ ఈ ఫుట్బాల్ ఆడి తను ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళాలనేది తన డ్రీమ్. వెళ్ళడానికి ఏం చేశాడా, ఎలా వెళ్ళాడా లేదా అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే చెప్పాలంటే చాలా కష్టంగానే చూసా. నాకు తెలిసి చాలా లాగే సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా పిచ్చ లాగ్. నాకు తెలిసి సినిమా చూసిన వాళ్ళకి మాత్రం కొంచెం తలపోటు అనే చెప్పాలి. తర్వాత ఫస్ట్ హాఫ్ అయితే కష్టమే, చాలా ఏముండదు పెద్దగా, ఇంకా స్పోర్ట్స్ గురించి దాని గురించి ప్రయత్నం చేసే దాని గురించి ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి గుడ్, పర్లేదు బాగానే ఉంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ కోసం అయితే చూడొచ్చు, బాగుంది సెకండ్ హాఫ్ అంతా. ఈ ఇక్కడి నుంచి జరిగే జర్నీలో అక్కడికి ఒక సంథింగ్ ఒక ఊరికి వెళ్తాడు. ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరు వాళ్ళకి ఇలా సహాయం చేశాడు, ఏంటి ఎలా ఉంది అనేది సెకండ్ హాఫ్ లో అంతా చూపిస్తాడు. బాగుంటది సెకండ్ హాఫ్ అయితే, ఎక్సలెంట్ ఉంటది. వార్ సీక్వెన్సెస్ కానీ ఎక్సెట్రా, ఒక మిలిటరీ కూడా ఎలాగా వార్ చేసింది అనేది బాగా చూపిస్తారు. సినిమాటోగ్రఫీ అయితే సరిగ్గా ఉంది బ్రో. అసలు సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, లొకేషన్ చేసిన షూటింగ్ ప్లేసెస్ కానీ అన్ని కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే డీసెంట్ వాచ్. సెకండ్ హాఫ్ కోసం సినిమా అయితే చూసేయచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా కష్టం నాకు తెలిసినంత వరకు. వన్ టైం వాచ్ బ్రో, ట్రై చేయండి. మరీ అంత ఓవర్ నాచ్ ఏం లేదు. రోషన్ గారు శ్రీకాంత్ గారు అబ్బాయి చేశారు, కానీ రోషన్ గారు పర్లేదు, మరీ అంత ఓవర్గా ఏం మరీ పర్ఫెక్ట్ గానే ఏం లేదు, పర్లేదు డీసెంట్ గానే చేశారు. మరి ఎక్కువ పెద్దగా ఇంప్రూవ్ అయినట్టు ఏం అనిపించలే. నిర్మలా కాన్వెంట్ కి ఇక్కడికి పెద్దగా ఆయన యాక్టింగ్ పెద్ద ఇంప్రూవ్మెంట్ అయ్యేట అనిపించలే. సేమ్ కొంచెం ఆ టైప్ లోనే యాక్టింగ్ చేశారో అనిపించింది. కానీ మూవీ యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆయనకి ఆయన శైలిలో మాత్రం ఎరగొట్టేశారు. బాగుంది. ఓవరాల్ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఆయన కూడా యాక్షన్ సీక్వెన్సెస్ లో అదరగొట్టేశారు, దాంట్లో మటుకు ఏ డోకా లేదు. కానీ ఏంటంటే కొన్ని మాత్రం లాజిక్స్ ఉండవు. ఇంకా ఏదో మనం చూడాలి, యాక్షన్ సీక్వెన్స్ లో కొన్ని సీన్లు చూడాలి, చూస్తున్నాం అంతే అని చెప్పేసి చూపించారు. కొన్ని లాజిక్ లెస్ ఉంటాయి, అవి కొంచెం మీరు తీసుకోగలిగితే పర్లేదు. లాజిక్స్ గురించి ఆలోచించుకుని మూవీలో అక్కడక్కడ ఉండొచ్చు మేబీ, కానీ కొన్ని అయితే ఉండవు. సెకండ్ హాఫ్ లో అయితే మాక్సిమం ఉండవు లాజిక్స్. ఎమోషనల్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. మరి ఆ ఎమోషన్ కి మనం కొంచెం కనెక్ట్ అవుతాం లైట్ గా. బాగున్నాయి. ఆ ఊరికి తను కనెక్ట్ అవ్వడం కానీ, అక్కడ వాళ్ళతో ఎమోషనల్ అయిపోయి తనతో వచ్చిన స్నేహితుడు ఆ ఊర్లోనే ఉండిపోతాడు. తిని వెళ్ళిపోదామని తన ఇంగ్లాండ్ ప్రయాణం కోసం వెళ్తాడు, కానీ లాస్ట్ కి తిరిగి రావడం జరుగుతుంది. తర్వాత ఆ ఊరికి ఎలా హెల్ప్ చేశాడో, రక్షించాడా లేదా అనేది మొత్తం స్టోరీ. అతను మాక్సిమం సినిమా అయితే బాగుంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్, స్టోరీ ఉన్న ఇంత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ వల్ల కొంచెం డౌన్ అయ్యేటట్టు అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కోసం ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు దీనికి రేటింగ్ అయితే 5కి 3 ఇవ్వచ్చు బ్రో. తర్వాత కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?